హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మరి యొక్క ఆదివారం పరిశుద్ధ దినాన శుభాభివందనలు తెలియజేస్తూ మీరందరూ ఈ లైవ్ ప్రోగ్రాంలో ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మిక మేలులు పొందుతున్నారని నమ్ముతున్నాను. అలాగనే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంటుండగా దీన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది ఈ కార్యక్రమం చూసి ఆధ్యాత్మిక బలపడే కొరకు మీ యొక్క వ్యక్తిగత పరిచయలో దేవుని యొక్క పరిచయలో పాలుభాగస్తులు కావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తుంటున్నాం. మంచిది కూడా నేటి ధ్యానంతో మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వాక్య సందేశంలోనికి వెళదాం. అందరం కలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం, మీ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండాన్ని చదువుదాం. నిర్గమాకాండాన్ని మీరు తీసి పెట్టవలసిందిగా మనం చేస్తూ నిర్గమాకాండం 5వ అధ్యాయం, నిర్గమాకాండము 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు సహోదరులు రాజేష్ గారు మన మధ్య ఉన్నారు. వారి ముందుకు వచ్చి నిర్గమాకాండం 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు చదివి సహాయం చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నారనేది. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననేను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మిమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. లేని ఎడల ఆయన మీ మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనేది. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పోండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విరిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీకు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నడిపించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను. అబద్ధ మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు కార్యనియామకములను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనిడి. అయితే మీ పనిలో నేనేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చనని. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తు థ్యాంక్ యూ బ్రదర్. వాక్యం చదివి సహాయం చేసినటువంటి బ్రదర్ రాజేష్ గారికి ప్రత్యేకంగా చెల్లిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్ళకంటే ముందుగా మనము సిద్ధపరచుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన మహిమపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగరుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం, జీవమరిచిన దేవా నీకు స్తోత్రం, ఆదియు అంతయు అంతము అల్ఫా ఒమేగా దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరూ మీరు
దేవుని యొక్క స్తుతి ఆరాధనలోకి వించండి. ప్రతి ఒక్కరూ మీరు దేవుని యొక్క స్తుతి ఆరాధనలోకి వించండి. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. ఆయన మాత్రమే సమస్తమును సమకూర్చి మన కొరకు అనుకూలంగా మార్చగల దేవుడు. ఆయన మాత్రమే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చగల దేవుడు. ఆయన మాత్రమే ఈ భయంకరమైన కరోనా వైరస్ ని ప్రపంచవ్యాప్తంగా రూపుమాపగల సమర్థుడు. ఆయన మాత్రమే. ఆయన సన్నిధిలో ఉన్న మనమంతా సిగ్గుపడకుండా మనము నోరు తెరిచి దేవుని స్తుతించుదాం, ఆయనని ఆరాధించుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అవును, ఆయన మాత్రమే నీ బలహీన సమయంలో నీకు బలమునిచ్చే దేవుడు. ఆయన మాత్రమే కృంగిన సమయంలో నిన్ను వెన్నంటి తట్టి నీ వెన్నంటే ఉండి నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయన మాత్రమే. ఆయన సన్నిధిలో ఉన్న నీవు మౌనంగా ఉండకుండా దేవుని స్తుతించు. అవును ప్రభా, ఈ భయంకరమైన పరిస్థితులలో కూడా ఆయన నిన్ను కాపాడువాడు కనుకడు నిద్రపోవడానికి చెప్పిన రీతిగా నైనా నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి ప్రభా నీకు స్తోత్రములు. ఏ తెగులు నీ గుడాలను సమీపించదని చెప్పిన లేఖనం ప్రకారం ప్రభా ఇదిగో తండ్రి, మా కుటుంబానికి రక్షణ కవచముగా ఉంచి మా కుటుంబానికి అయినా నీ తోడును దయచేసి మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచిన విధానం బట్టి ప్రభా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మీరంతా దేవుని స్తుతించండి, ఆయన ఆరాధించండి, ఆయన మహిమపరచండి. ఎందుకంటే ఆయన మాత్రమే స్తోత్రార్హుడు, ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు, ఆయన మాత్రమే ఇదిగో స్తుతింపదగినటువంటి దేవుడు. ఆయన మాత్రమే ఉంటుండగా ఆయన సన్నిధిలో మనమంతా ఆయన స్తుతించుదాం, ఆయన ఆరాధించుదాం. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా, నీవు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు నైనా, నీకు స్తోత్రములు. నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు నైనా. సర్వోన్నతమైన స్థలంలో నిత్యము పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అని కొనియాడబడుతున్నటువంటి దేవుడు నీవు మాత్రమే ప్రభా. ఈ భయంకరమైన పరిస్థితులను రూపుమాపగల శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు నీవు మాత్రమే నైనా. ఈ కరోనా వైరస్ ప్రభా ఇదిగో తండ్రి ప్రపంచ వ్యాప్తంగా నిర్మూలము చేయగల దేవుడు నీవు మాత్రమే ప్రభా. నీ సన్నిధిలో ఉన్న మేమంతా ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నిన్ను స్తుతించుతూ ఆరాధిస్తున్నటువంటి మేమంతానైనా వారి వారి గృహాలలోనే ప్రభా నీ బిడ్డలుండి, వారి వారి యొక్క స్థలములలోనే నీ బిడ్డలుండి ప్రభా నీ సన్నిధిలో ఆరాధిస్తూ నేను మహిమపరుస్తున్నటువంటి విధానం బట్టి నైనా నీకే స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా నీకు మేడం యేసు క్రీస్తును మా కొరకు తండ్రి కలువరిలో బలి చేసిన ఆయన ఆ బలియాగం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా తండ్రి మిమ్మల్ని నీవు తండ్రి స్వీకరించిన విధానం బట్టి నైనా నీకే స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థనని, ఈ యొక్క స్తుతి ఆరాధన నీ ప్రికుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, వాక్య సందేశం వరకు మనం వెళదాం. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆయన కీర్తించాం, ఆయన ఆరాధించాం, ఆయన మహిమపరిచాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ముందుగానే ప్రకటించినటువంటి రీతిగా మనమందరం కలిసి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినట్టు కానీ దేశాలకే సమాధానం లేని పరిస్థితి, జిల్లాల మధ్యలో సమాధానం లేని పరిస్థితి, ఎక్కడ చూసినా కానీ ఏ పరిస్థితిని చూసినా కానీ ఒక ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ దేశాల మధ్యలో నెలకొని ఉంది. దానికి కారణం ఎన్నడూ కని విని ఎరగినటువంటి ఒక భయంకరమైనటువంటి వైరస్, కళ్ళకు కనబడినటువంటి ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా దానికి తల వంచి ఏమీ చేయలేని స్థితిలో దేవా నీవే మాకు దిక్కని దేవుడి వైపు చూస్తూ ఆశ కలిగి ఉంది. పిల్లరా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. డాక్టర్స్ చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. వారికి శక్తికి మించి పరిచయం చేస్తూ అనేకుల్ని బ్రతికించాలనే తాపత్రయంతో వారి కుటుంబాలని, వారి యొక్క జీవితాలను కూడా లెక్క చేయకుండా సమర్పణపూర్వకమైనటువంటి జీవితాలు కలిగి డాక్టర్స్ పనిచేస్తున్నారు. వారికి దేవుడు ఇచ్చినటువంటి మంచి జ్ఞానం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. అలాగనే పోలీసు వారు కూడా వారి యొక్క శక్తికి మించి నిస్వార్థంగా వారు కూడా పరిచయం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. అనేక మందిని వ్యక్తిగత డిస్టెన్స్ని పాటిస్తూ, సామాజిక డిస్టెన్స్ని పాటిస్తూ అనేక మంది వారి యొక్క గృహాలలో ఉండేలాగా పోలీసు వారు కూడా మంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గంగా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ చేయిస్తున్నాయి. జాగ్రత్తగా కొన్ని లేఖనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనమందరం ఉంటుండగా క్రైస్తవులుగా మన యొక్క బాధ్యత, ఎందుకు ఈ వైరస్ని దేవుడు అమలు చేశాడు ఈ లోకంలోకి, ఈ వైరస్ ఈ లోకంలో ప్రబలడానికి, ఈ భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో ఉండటానికి గల కారణాలు ఏంటో లేఖనాల నుంచి కొన్ని మాటలు 2000 సంవత్సరాల క్రితమే అనాది కాలంలోనే క్రీస్తు పూర్వంలోనే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా మీరు మాత్రమే వీక్షించి ఆధ్యాత్మిక మేలు పొందడం కాకుండా మీరు కూడా సంఘ పరిచయలో పరోక్షంగా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రేమను మనం చేస్తున్నాం. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకి, బంధువులకి దీన్ని లైవ్లో వీక్షించేలాగా మీ వ్యక్తిగత మీ వంతు సహాయ సహకారాన్ని వారికి అందించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మంచిది పిల్లలు, వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుదాం. నిర్గమకాండ గ్రంథం 5వ అధ్యాయం. జాగ్రత్తగా మీ బైబిల్స్ తెరిచి ఈ మాటలు చదువుతుండగా దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తుంటున్నాం. తరువాత మోషే అహరోనుడు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో మాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనించుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీనను. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించదము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అని. జాగ్రత్తగా ఈ లేఖలను మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు గమనించినట్లయితే అహరోను, మోషే ఇరువురు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వారు, దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క అడుగుదారులు నడుస్తున్నటువంటి వారు. వీరు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలును విడిపించడానికి దేవుని చేత ఎన్నుకొనబడిన వారు. వీరు ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు వారికి ఆజ్ఞాపించిన మాటలు ఫరోతో మాట్లాడుతున్నారు. అయ్యా, మా ప్రజలను మీరు విడిచిపెట్టండి, మీ దగ్గర బందీలుగా ఉన్న మా ప్రజలను, మీ దగ్గర బానిసలుగా ఉన్న మా ప్రజలను, 430 సంవత్సరాలు మీ చెరలో మా ప్రజలు ఉన్నారు, 430 సంవత్సరాలు మీ దగ్గర బానిసలుగా మా ప్రజలు ఉన్నారు, వారిని మీరు విడిచిపెట్టండి, ఈ అరణ్యంలో 3 దినముల ప్రయాణం అంతా దూరం మేము వెళ్ళి మా దేవుడికి ఆరాధన చేసుకొని తిరిగి వస్తాము అని ఫరోని వీరు రిక్వెస్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం, వీరు అభ్యర్థించినట్లుగా చూస్తున్నాం. దేవుడు ఏదైతే వీరితో చెప్పాడో ఆ మాటలు తీసుకుని వెళ్ళి ఫరోతో చెప్తే అప్పుడు ఫరో అంటున్నాడు, పిల్లరా, మీ మాటలు విని వీళ్ళని విడిచిపెట్టడానికి మీ దేవుడు ఎవడు, యెహోవా ఎవడు అని చెప్పి, యెహోవా దేవుడే నాకు తెలియదు, నేను విడిచిపెట్టమని చెప్పి గర్వాంతుడిగా ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని 3వ వచనంలో మనం చూస్తున్నాం. 3వ వచనంలో ఫరో చెప్పినటువంటి మాట వ్రాయబడింది. అప్పుడు వారు, హెబ్రీల దేవుడైన మమ్మును ఎదుర్కొనను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుము. వారు ఫరో రాజును రిక్వెస్ట్ చేస్తున్నారు, అహరోను, మోషే. 2వ వచనంలో ఫరో సమాధానం ఇస్తున్నాడు, యెహోవా ఎవడు, సృష్టికర్తను ఎవడు అని చెప్పి సంబోధించినట్లుగా, దేవుడు ఎవరో నాకు తెలియదు,
నీ మాట వినవలసిన అవసరం నాకు లేదు, ఆ దేవుని మాట వినవలసిన అవసరం నాకు లేదు, నేను మీ జనులను పోనివ్వను అని చెప్పినట్టు సందర్భాన్ని మనం చూస్తున్నాం పిల్లరా. గమనించండి. దాని తర్వాత పర్యవసానం మనకందరికీ తెలుసు. ఏ ఫరో అయితే దేవుడు ఎవడు అని హృదయగర్వంతో మాట్లాడాడో, ఏ ఫరో అయితే మీ దేవుడు దేవుడే కాడు అని చెప్పి తన యొక్క అధికార గర్వముతో మాట్లాడాడో, దేవుని యొక్క ప్రజలను ఆయన అణగదొక్కి, దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క పని చేయకుండా ఆటంకాలు ఏర్పాటు చేసి, దేవుని స్థుతించడానికి, దేవుని ఆరాధించడానికి వారికి అవకాశం లేకుండా చేసి వారితో వెట్టి చాకరీ చేస్తున్నాడు, పిల్లలు చేయిస్తున్నాడు. గమనించారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలని? గమనించారా దేశాల్లో జరుగుతున్న పరిణామాలని? మనిషికి అన్ని పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు, మనిషి అన్ని కార్యక్రమాలు చేయడానికి సమయం కలిగి ఉన్నాడు, మనిషి ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నాడు. కానీ దేవుని పని చేయడానికి మాత్రం, దేవుని మాట వినడానికి మాత్రం, దేవుని చిత్తాన్ని జరిగించడానికి మాత్రము మనిషి దగ్గర సమయం లేదు పిల్లలు. మనిషికి జ్ఞానం లేదు పిల్లలు, మనిషికి ఆలోచన లేదు పిల్లలు. గమనించారా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించినట్లయితే, నాడు ఫరో మోషేతో అహరోనుతో ధిక్కరించి మాట్లాడాడు. మీ దేవుడు ఎవడు? ఆయన మాట విని మేము ఈ ప్రజలను విడిపించడానికి, ఆయన ఆరాధించడానికి మీకు పర్మిషన్ ఇవ్వడానికి ఎవరైనా యెహోవా దేవుడు, దేవుడే ఎవడు అని చెప్పి లెక్కలేతరంగా మాట్లాడిన ఫరోని మనం చూస్తున్నాం. ఆనాడు ఆ ఫరో తన యొక్క హృదయ గర్వంతో మాట్లాడిన మాటలకు పర్యవసానం ఏంటి తెలుసా? తన యొక్క అధికార గర్వముతో మాట్లాడిన మాటకు పర్యవసానం ఏంటి తెలుసా? దేవుని యొక్క పనికి ఆటంకం కలిగించిన దానికి పర్యవసానం ఏంటి తెలుసా? దేవుని యొక్క పనికి ఆటంకం కలిగించడము దేశానికి క్షేమం కాదు, కుటుంబానికి క్షేమం కాదు, ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు. దేవుని పనికి ఎవరైనా ఎట్టి పరిస్థితులైనా ఆటంకాలు కలిగించడానికి వీల్లేదు. గమనించినట్లయితే ఫరో అద్భుతంగా ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలం, అద్భుతంగా ఐగుప్తు దేశంలో పంటలు పండుతూ ఉన్నాయి, అద్భుతంగా ఐగుప్తు దేశము చేయబడుతుంది, వెరదెరుతుంది, తులతూగుతుంది, పంటలు పండుతూ అనేకమైన గిడ్డలు కడుతూ ఉన్నారు, అనేకమైన ధాన్యాన్ని సంపాదించుకోవడానికి, ధాన్యాన్ని దాచిపెట్టుకోవడానికి గోడౌన్స్ కడుతూ ఉన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఐగుప్తు దేశంలోకి భయంకరమైనటువంటి కరువు తాండవిస్తుంది, భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత కురిసింది, భయంకరమైనటువంటి దేవుని యొక్క తెగుళ్ళు ఆ దేశంలోకి వచ్చేసాయి. కారణం ఏంటి తెలుసా? ఐగుప్తు రాజు దేవునికి లోబడకుండా, దేవుని యొక్క ప్రజలకు వెసులుబాటు కల్పించకుండా, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఆటంకాలు కలిగించిన దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత ఐగుప్తు దేశం మీదకి వచ్చింది. పిల్లలు గమనించినట్లయితే దైవజనులు హెచ్చరించారు, దేవుని యొక్క ప్రజలు హెచ్చరించారు. దేవుని యొక్క బిడ్డలైనటువంటి మోషే అహరోను ఇరువురు ఐగుప్తు రాజుని, ఆ ఫరోని అభ్యర్థించారు. ఫరో తన మాట వినలేదు, వారి మాట వినలేదు. కారణం ఏంటంటే తనకున్నటువంటి అధికార గర్వం. ఎంత పెద్ద అధికారి అయినా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఎంత పెద్ద రాజు అయినా సరే, దేవుని కంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఈ సత్యాన్ని గ్రహించినటువంటి ఫరో నేనే దేవుణ్ణి అని విర్రవీగాడు. నేనే దేవుణ్ణి, నా మాట మీరు వినాలి, నేను పోషించేవాడు, నేనే మిమ్మల్ని పోషించేది, కాబట్టి నేనే దేవుణ్ణి అని చెప్పి విర్రవీగాడు. గత కాలంలో సోషల్ మీడియాలో మనం చూసినటువంటి వార్తలను గమనిస్తే చైనా అధ్యక్షుడు కూడా ఈ రీతిగానే విర్రవీగినట్లుగా మనం చూస్తున్నాం. నేనే దేవుణ్ణి అని చెప్పినటువంటి సందర్భాన్ని ఎన్నో సోషల్ మీడియాస్లో మనమందరం చూశాం. గమనించండి, దేవుని యొక్క పనికి ఆటంకం కలిగిస్తున్నటువంటి దేశంలో భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఈ తెగుళ్ళు నిర్వీర్యం కావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చూపిస్తారండి. అదే నిర్గమాకాండ గ్రంథంలో 9వ అధ్యాయం, అదే నిర్గమాకాండ గ్రంథంలో 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు వారిని పోనీయునక ఇంకను వారిని నిర్బంధించలేక, ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదికని, నీ గుర్రముల మీదికని, నీ గాడిదల మీదికని, నీ ఒంటెల మీదికని, నీ ఎద్దుల మీదికని, గొర్రెల మీదికని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అని హెచ్చరించాడు. మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుడు. మొదటిసారి రిక్వెస్ట్ చేశాడు, ఫరో వినలే. రెండోసారి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఫరో దగ్గరికి వచ్చిన తర్వాత ఫరోతో చెప్తున్నాడు. ఫరోతో మోషే తిరిగి మాట్లాడుతున్నాడు. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను విడిచిపెట్టు, నన్ను సేవించుటకు నేనే దేవుడును, నేను తప్ప మనకు దేవుడు ఈ లోకంలో మీకు ఎవరు లేరు. అయితే నన్ను సేవించడానికి నా ప్రజలను మీరు విడిచిపెట్టండి, నా ప్రజలను ఇశ్రాయేలును మీరు విడిచిపెట్టండి. మీ ప్రజలతో నాకు సంబంధం లేదండి. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల గురించి నేను
మాట్లాడట్లేదు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి నా ప్రజలైన ఇశ్రాయేలు గురించి నేను మాట్లాడుతున్నా. ఆ ప్రజలను విడిచిపెట్టండి. వారు నాకు ఒక పండుగను ఆచరించాలి, వారు నాకు ఆరాధన చేయాలి, వారు నాకు ప్రార్థన చేయాలి, నాకు విజ్ఞాపన చేయాలి, నా సన్నిధిలో వారు ఉండాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటుంటే, అని చెప్పి ఫరోతో మాట్లాడుతుంటుంటే ఫరో వినలేదు. గమనించండి, అక్కడ రాయబడిన మాట అంటే 3వ వచనంలో, 9వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో యెహోవా బాహుబలము పొలములో నుండి పశువుల మీదకి వస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని పనికి ఆటంకం కలిగించినట్లయితే, ఒకవేళ దేవుని యొక్క ప్రజలను ఈరోజు నువ్వు విడిచిపెట్టినట్లయితే, దేవుని యొక్క ఆరాధనకి నీవు ఆటంకం కలిగించినట్లయితే, మొదటిగా ఇదిగో నీ పశువుల మీదకి ఉగ్రత వస్తుంది. మొదటి ఉగ్రత దేని మీదకి వస్తుందంట? నీ పశువుల మీదకి, నీ గొర్రెల మందల మీదకి, నీ యొక్క గొర్రెలు, నీ యొక్క గుర్రముల మీదకి, నీ యొక్క ఒంటెల మీదకి మొదటి ఉగ్రత ఇదిగో నీ పశువుల మంద మీదకి వస్తుంది. ఫరోను హెచ్చరించారు. అయినా సరే ఫరో యొక్క హృదయము కఠినంగా మార్చబడింది. ఫరో హృదయము కఠినముతో నిండిపోయింది. ఫరో మాత్రము ఆ మాటలు లెక్క చేయలేదు, ఆ మాటలు పట్టించుకోవట్లేదు. వీడు మోషే చిన్నవాడు, నత్తివాడు, పొట్టివాడు, అయినా సరే ఇదిగో ఈ వ్యక్తి మాట నేను ఎందుకు వినాలి, వీడి యొక్క సొంత కల్పిత కథలు అనుకున్నాడేమో తెలియదు, లేదా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియదు. ఫరో హృదయంలో గర్విష్ఠుడైపోయి వారి మాటలు వినలేదు. గమనించినట్లయితే ఇప్పుడు జాగ్రత్తగా విన్నాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 12వ వచనానికి వస్తాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 12వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. దాన్ని చదువుతాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలో గాని జంతువుల్లోనే గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఎన్నో తెగుళ్ళు దేవుడు రప్పించాడు ఐగుప్తు దేశం మీదకి. ఫరో తన మాట వినట్లేదని చెప్పి, ఫరో తనను లెక్క చేయట్లేదని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఐగుప్తు దేశం మీదకి ఎన్నో తెగుళ్ళు, దాదాపు 10 భయంకరమైన తెగుళ్ళు ఆ దేశం మీద రప్పించాడు. అయినా సరే ఫరో యొక్క మనసు మార్చుకోలేదు. అయినా సరే దేవునిగా గుర్తించలేదు. అయినా సరే దేవుని యొక్క ప్రజలను విడిచిపెట్టలేదు. అయినా సరే దేవుని యొక్క ప్రజలతో ఆయన దేవుని ఆరాధించడానికి ఒప్పుకోలేదు. ఏమడిగారు ఇశ్రాయేలులు? ఫరో ఏమడిగారు? ఫరో ఆస్తిపాస్తులు అడగలేదు, ఫరో యొక్క అధికారం అడగలేదు, ఫరో యొక్క ఏది అడగలేదు. కానీ వారు అడిగింది ఏంటి తెలుసా? మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటామయ్యా అని అడిగారు. నీ వచ్చి మా దేవుని ఆరాధించమని అడగరు. లేదా నీ కుటుంబము, నీ ప్రజలు, నీ ఐగుప్తీయులు వచ్చి మా దేవుని ఆరాధించాలి అని అడగలేదు. వారు అడిగింది న్యాయమైన కోరిక, మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటాము, మమ్మల్ని విడిచిపెట్టండి. ఇందులో ఏ తప్పు కనబడట్లేదు. కానీ ఫరో హృదయంలో గర్వం మనకు కల్పిస్తుంది. ఫరో కఠినమైనటువంటి మనస్సు మనకు కల్పిస్తుంది. దానికి దేవుడు తగిన బుద్ధి చెప్తూ 10 భయంకరమైనటువంటి తెగుళ్ళు ఆ దేశం మీద రప్పించినప్పుడు, ఫరో యొక్క మనసు మారినప్పుడు ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆ దేశం మీదకి వస్తుంది. కారణం తెలుసా? ఆ దేశంలో ఉన్నటువంటి రాజు, ఆ దేశ ప్రజలు దేవుణ్ణి ఎరగకుండా వారి ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటున్నారు. దేవుని యొక్క ప్రజలను హింసిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రజలను కష్టపెడుతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని బానిసలుగా వారు చూస్తూ ఉన్నారు. దాని గురించి దేవుడు చెల్లించిపోయాడు. దాని గురించి దేవుడు తట్టుకోలేకపోయాడు. నా ప్రజలను వారు ఈ రీతిగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆ ఐగుప్తు దేశం మీద దేవుడు తెగుళ్ళను రప్పించినప్పుడు ఆ తెగుళ్ళు భయంకరమైనటువంటి 10 తెగుళ్ళు నిర్గమాకాండంలో రాయబడింది. మీకు వీలైనప్పుడు ఆ నిర్గమాకాండ గ్రంథాన్ని మీరు చదవండి. అనేకమైన తెగుళ్ళు వచ్చిన తర్వాత కూడా ఐగుప్తు యొక్క రాజు మనసు కఠినమైపోయినప్పుడు చివరికి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి తొలిచూలు పిల్లలను నేను సంహరించేస్తాను. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఇప్పుడు మీరు చేయండి ఒక పని అంటే, ఇశ్రాయేలీయుల యొక్క గుమ్మాలు ఏవైతే ఉన్నాయో, ఇశ్రాయేలు యొక్క ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి ద్వారబంధముల మీద ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని రాయండి. సంహారక దూత రాత్రి బయలుదేరుతుంది. ఏ గుమ్మం మీదైతే, ఏ ద్వారబంధం మీదైతే గొర్రె పిల్ల రక్తం ఉంటుందో ఆ ద్వారబంధాన్ని దాటి వెళ్ళి ఐగుప్తీయుల ఇంట్లో నుంచి వచ్చి దాంట్లో తొలిచూలు పిల్లను వధిస్తుంది సంహారక దూత. దీని ద్వారానైనా ఫరో దేవుని తెలుసుకుంటాడేమో, దీని ద్వారానైనా ఫరో యొక్క హృదయము గర్విష్ఠుడిగా మార్చబడినటువంటి హృదయము ఒకటి మారు మనసు కలుగుతుందేమో చెప్పి దేవుడు ఆశించి మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి హతము చేతును. ఐగుప్తు దేశంలో సంచరించి తొలి సంతతి, అది పశువుల్లో కావచ్చు, అది జంతువుల్లో కావచ్చు, ప్రతి తొలిచూలి సంతానం నేను కత్తి చేత హతము చేస్తా. అయితే ఈ ఉగ్రత మీ కుటుంబాల మీకు రాకుండా ఉండాలంటే ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా, మీరేం చేయవలసింది తెలుసా? మీరేం చేయాలి? మీ ఇంటిలో ఉన్నటువంటి గొర్రె పిల్లను వధించి దాని రక్తమును పాత్రలో బట్టి
ఆ రక్తమును మీ గడప కమ్ములకు రాయవలను, మీ ద్వారబంధములకు రాయవలను. అలా రాస్తే సంహారక దూత కత్తిని ధరించి ఖడ్గమును ధరించి బయలుదేరినప్పుడు ఆ గుమ్మముల మీద ఉన్నటువంటి ఆ యొక్క రక్తపు మరకను చూసి అది మీ గుమ్మను దాటి వెళుతుంది, తద్వారా మీరు బ్రతికింపబడతారు అని చెప్పి దేవుడు ఆ భయంకరమైనటువంటి గొప్ప కార్యాన్ని, ఆ తెగులుని ఐగుప్తు దేశం మీద రప్పించినప్పుడు ఆ భయంకరమైన తెగులు తర్వాత ఫరో రాజు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 12వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. 29. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీలని, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. గమనించారా ఏం జరిగింది? ఫరో యొక్క హృదయ గర్వాన్ని బట్టి దేవుడి యొక్క ఉగ్రత దేశం మీదకి వచ్చేసింది. దేవుడి యొక్క ఉగ్రత దేశం మీదకి వచ్చేసి అక్కడ జరిగింది ఏంటంటే, అర్ధరాత్రి వేళ దేవుని యొక్క దూత ఖడ్గము ధరించి బయలుదేరి ఐగుప్తు దేశంలో సంచరిస్తుంది. ఐగుప్తు దేశంలో సంచరిస్తూ ఖైదీలు, చెరసాలలో ఉన్న ఖైదీల దగ్గర నుంచి ఐగుప్తు ఫరో ఇంటిలో కూడా తొలి సంతానం అంతటిని కత్తివాత హతము చేసింది. రాత్రికి రాత్రే ఈ కార్యక్రమాలు జరిగిపోయిన తర్వాత ప్రియులుగా గమనించినట్లయితే కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 29వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయేను. ఎందుకు వచ్చిందంటే తెగులు ఐగుప్తు దేశం మీద? దేనికి వచ్చింది ఐగుప్తు దేశం మీద తెగులు? వారి క్రియలను బట్టి, వారు చేస్తున్నటువంటి క్రియలను బట్టి ఐగుప్తు దేశం మీద తెగులు వచ్చేసింది. ఏంటి వారు చేసినటువంటి క్రియలు? బహు భయంకరమైనటువంటి దుర్మార్గమైన కఠినమైనటువంటి మనసు కలిగి ఉన్నారు. వాళ్ళు బహు భయంకరమైనటువంటి మనసు కలిగి ఉన్నారు. దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని ఆరాధించే వారికి వెసులుబాటు కల్పించకుండా, దేవుని యొక్క సన్నిధికి వెళ్లే వారికి ఆటంకాలు కలిగిస్తుంది. ఈరోజు పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కూడా ఈ రీతిగా ఉన్నాయి. దేవునికి ఆటంకం కలిగించడానికి, దేవుని యొక్క పనికి ఆటంకం కలిగించడానికి సాతానుడు ఎన్నో రకాల కుట్రలు, ఎన్నో రకాల కుయుక్తులు కొడుతున్నాడు. చూసారు, ఆదివారము పరిశుద్ధులు, ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి ప్రతి క్రైస్తవుడు. కానీ లోకంలో జరుగుతున్న క్రియలు ఏంటంటే, ఆదివారమే మనకి ఓటింగ్ దొరుకుతాయి. క్రైస్తవులుగా ఉద్యోగాల్లో ఉంటున్నటువంటి వారికి ఆదివారాల్లో ఓటింగ్ దొరుకుతాయి. ఓటింగ్ ఓవర్ టైం, ఎక్స్ట్రా పేమెంట్. ఎందుకంటే సాతాను యొక్క కుయుక్తి ఏంటంటే, నువ్వు దేవుని యొక్క మందిరానికి దూరం కావాలి, దేవుని యొక్క సన్నిధికి దూరం కావాలి. మరి కొంతమంది కఠినంగా వారికి బలవంతంగా అదే రోజు డ్యూటీలు వేస్తున్నటువంటి సందర్భాలు, పోలీస్ వ్యవస్థలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ యొక్క వారి యొక్క ఆఫీసుల్లో కావచ్చు, క్రైస్తవుడు ఆదివారం ఆరాధనకు వెళ్ళాలని వాళ్ళకి తెలుసు. కానీ అదే రోజు వాడికి డ్యూటీ వేసి వాడిని ఆటంకపరిచేటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఈ సందర్భాలు మనకి కోకొల్లలుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు ఐగుప్తు దేశాన్ని మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశంలో జరుగుతున్న సందర్భం దేని గురించి తెలుసా? వారు చేస్తున్నటువంటి వారి యొక్క క్రియలను బట్టి 106వ కీర్తన 29వ వచనంలో అదే మాట, వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టింపగా. దేవుని యొక్క ఉగ్రత ఈరోజు ప్రపంచ దేశాలు చవి చూస్తున్నాయి. దేవుని యొక్క కోపము ప్రపంచం మీద రగులుకుంది. చూసారా, కంటికి కనిపించిన ఒక చిన్న వైరస్, ఒక సూది మొన మీద 500 వైరస్ కణాలు ఉంటాయంట. మన టీవీలో ఒక శాస్త్రజ్ఞులు చెప్తుంటే విన్నాం. టీవీ మొన ఎంత ఉంటుంది మనకు, సూది మొన ఎంత ఉంటుంది మనకు తెలుసు కదా. ఒక చిన్న సూది మొన మీద 500 వైరస్ కణాలు నిలబడతాయి. అంటే దాన్ని చూడాలంటే ఒక మైక్రోస్కోప్ ద్వారానే మాత్రమే మనం చూడగలం. అలాంటి ఒక చిన్న వైరస్ ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. కారణం తెలుసా? దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత. కనిపించే దాంతో ఫైట్ చేయొచ్చు, కనిపించే దాంతో ఏదైనా చేయొచ్చు, కానీ కనిపించని దాంతో ఏం చేయగలం మనం? ఏం చేయలేం కదా. అయితే అలాంటి భయంకరమైన ఉగ్రత దేవుడు ప్రపంచం మీద అమలు చేశాడు. కారణం ఏంటో తెలుసా? వారి క్రియల చేత ఆయనకు కోపం పుట్టించి. ఎలా ఉన్నాయి మన క్రియలు? దేవుడికి కోపగించేటటువంటి క్రియలు ఉన్నాయా? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం, ఆత్మ విమర్శ మనం చేసుకుందాం. మన క్రియలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యే రీతిగా ఉన్నాయా? దేవునికి కోపం పుట్టించేటిగా ఉన్నాయా? అందుకే కీర్తనకారుడు ఇప్పుడు అనాది కాలంలో రాయించాడు. ఈరోజు సోషల్ డిస్టెన్స్ అని చెప్పి మనిషికి కలవద్దు, మనిషి దూరం పాటించండి ఈరోజు చెప్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీ బంధువులు కలవడానికి వీల్లేదు, దూరం పాటించాలి.
నీ స్నేహితులు అడగడానికి వీల్లేదు, దూరం పాటించాలి. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వ్రాయబడింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఇంకో ఈ తెగులు దేవుడు పుట్టించాడు. ఆ తెగులు నీకు అంటకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఒకరి నుంచి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ తెగుల్ని, ఈ చైన్ సిస్టమ్ నువ్వు బ్రేక్ చేయాలంటే నువ్వేం చేయాలి? నీ స్నేహితులకు దూరంగా ఉండాలి, నీ కుటుంబీకులకు దూరంగా ఉండాలి, నీ బంధువులకు దూరంగా ఉండాలి. లేక మన పరిస్థితులు చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన మాటను చూడండి. కీర్తన గ్రంథం 38వ కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 38వ కీర్తన 11వ వచనాన్ని మనం చూసినట్లయితే 38వ కీర్తన 11వ వచనాన్ని, నా స్నేహితులను, నా చెలికాండ్రులను నా తెగులు చూసి ఎడముగా నిలుస్తున్నారు. నా స్నేహితులు, నా చెలికాండ్రు నాకు వచ్చిన తెగులును చూసి, దేవుడు ప్రపంచం మీద తెగులు రప్పిస్తే ఆ తెగులును చూసి ఈరోజు ప్రభుత్వం వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటి, లేదా డాక్టర్స్ చెప్తున్నటువంటి మాటలు ఏంటి చూసారా? ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు వెడలు పాటించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సామాజిక దూరాన్ని పాటించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి, ఒకరికొకరు కనీసము 3 మీటర్లు, కనీసం 3 మీటర్ల దూరాన్ని పాటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానంతో ముందుగానే రాశాడు కీర్తనకారుడు అయినటువంటి దావీదు. జ్ఞానం అక్కడ రాయబడిన మాట ఏంటంటే 38వ కీర్తన 11వ చూడ, నా స్నేహితులు, నా చెలికాండ్రులు నా తెగులు చూసి ఎడముగా నిలుస్తున్నారు, నా బంధువులు దూరంగా నిలుస్తున్నారు. బంధువులు కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు బంధువులు దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు, స్నేహితులు దగ్గరకు వచ్చే పరిస్థితులు, ఒకరికొకరు దూరంగా ఉండాలి. ఎందుకు అంటే ఆ తెగులు నీకు సమీపించకుండా ఉండడానికి, ఆ తెగులు నీకు కూడా అంటుకోకుండా ఉండటానికి. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దాని యొక్క జ్ఞానంతో ఈ మాటను రాయించాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే మాట. ఏ టీవీలో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ వార్తాపత్రికల్లో చూసినా, ఏ రేడియో ఆన్ చేసినా కానీ ఒకే ఒక మాట, నీవు నీ స్నేహితులకు దూరంగా ఉండు, నీ బంధువులకు దూరంగా ఉండు, ఒంటరిగా ఉండు, నువ్వు కాపాడుకో, దేశాన్ని కూడా కాపాడు. ఈ తెగులు నీకు అంటకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఒంటరిగా. అందుకే చెప్పారు హోమ్ క్వారంటైన్ కదా. ఈ హోమ్ క్వారంటైన్లో నీ ఉండి సోషల్ డిస్టెన్స్ పాటించి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మౌనంగా ఉండాలా? కాదు, దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. ప్రభా నీవే మాకు దిక్కు అని చెప్పి ఈరోజు చూడండి, స్పెయిన్, జపాన్, ఇటలీ, అనేకమైన దేశాలు, అమెరికా పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ అమెరికా పరిస్థితిని తలుచుకుంటే ఎంతో బాధేస్తుంది. ఒకప్పుడు ప్రపంచానికి తలమానికంగా ఉన్న అమెరికా ఈరోజు ప్రపంచ దేశాల వైపు దీనంగా చూస్తుంది. ఎక్కడి నుండి మాకు సహాయం దొరుకుతున్నారు? అందరూ కూడా మోకరించి వీధుల్లో మొరపెడుతూ ఉన్నారు. ఈ వైరస్ ఎలా ఆగిపోతుంది? ఈ వైరస్ ప్రభా నీవే మాకు దిక్కు అని చెప్పి వారు ప్రార్థన చేస్తున్నారు. దీనికి దేవుడే పరిష్కారం చేయాలి. మానవ యొక్క మేధస్సుకి అందనటువంటి ఒక అద్భుతమైన తెగులేది. మానవ యొక్క జ్ఞానం సరిపోదు. ఇప్పటి వరకు వైద్యుల దగ్గర ఎలాంటి మందు లేదు, ఎలాంటి ఔషధం లేదు. దీని కొరకు ఏవో కొన్ని మందులు, 2-3 రకాల మందులు ప్రయోగాలు చేసి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు వైద్యం చేస్తున్నారు తప్ప ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి ఏ మందు కూడా, ఏ మెడిసిన్ కూడా వారి దగ్గర లేనటువంటి పరిస్థితి. గమనించండి పిల్లలు, అనాది కాలంలోనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అనాది కాలంలో దేవుడు రాయించాడు, మీ సోషల్ డిస్టెన్స్ పాటించండి. చూసారా మాట? నా స్నేహితులు, నా చెలికాండ్రులు నా తెగులు చూసి ఎడముగా ఉన్నారు. ఈరోజు కరోనా వైరస్ వచ్చినటువంటి వ్యక్తిని ఇంటిలో చూస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? భయంకరంగా దూరంగా పారిపోయే పరిస్థితి. స్నేహితుడా వచ్చి వాటేసుకోవడానికి లేదు, నా స్నేహితుడా వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి లేదు, నా చెలికాడా అని చెప్పి వచ్చి ముద్దు పెట్టుకోవడానికి లేదు. డిస్టెన్స్, యూ హ్యావ్ టు బీ ఫాలో డిస్టెన్స్. చూసారా? అయితే చెప్తున్నాడు, నా బంధువులు దూరంగా నిలిచి చూస్తున్నారు. గమనించండి, ఈ భయంకరమైన ఉగ్రత రావడానికి కారణం ఏంటి సార్? మనిషి తనకు తాను దేవుని కంటే హెచ్చించుకోవడానికి కారణాన్ని బట్టి, తనను తానే దేవునిగా చెప్పుకుంటున్న కారణాన్ని బట్టి, తనకు తానే దేవుని కంటే గొప్పవాడిగా అతిశయిస్తున్నటువంటి కారణాన్ని బట్టి. అందుకే కనిపించని హేతువాదులు ప్రశ్నలు వేస్తుంటారు కదా, మతోన్మాదులు అడుగుతూ ఉంటారు, ఎక్కడ ఉందో మీ దేవుడు మాకు కనిపించట్లేదే? కనిపించిన వైరస్కే నువ్వు అల్లాడిపోతున్నావు, మరి దేవుడు నీ ముందుకు వస్తే నీ పరిస్థితి ఏంటి? కంటికి కనిపించిన వైరస్కే నువ్వు అల్లాడిపోతూ ఏం చేస్తున్నావు? ఏమీ తెలియదు, దిక్కు చూసిన స్థితిలో ఉండిపోయావు. మరి దేవుని చూసే అంత శక్తి సామర్థ్యం నీకు ఉందా? దేవుని చూడగలవా? మోషే అంత గొప్ప భక్తుడే, ప్రభా నేను నిన్ను చూడాలని ఆశ కలిగితే, మోషే నువ్వు నన్ను చూడలేవు. మోషే నా వెలుగు, నా ప్రభావం, నా ప్రసన్నతను చూసి నువ్వు తట్టుకోలేవు.
అది ఆ కొండ చాటు నేను పెడతా, నువ్వేం చేస్తా ఆ కొండ సందుల్లో నుంచి నువ్వు చూడు, నా వెనుక వైపు మాత్రమే చూడు. మోషే అంత గొప్ప భక్తుడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా? నేను దేవుణ్ణి చూసానని అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని తప్ప నిజంగా దేవుని చూసే మనుషులు ఎవరు లేరు ఈ లోకంలో. కనుక జాగ్రత్తగా ఆలోచన చేశాను. దేవుడి కంటే గొప్పవాడిగా తనను తాను హెచ్చించుకున్నటువంటి ఫరోకి బుద్ధి చెప్పడానికి దేవుడి భయంకరమైన తెలుగు నాటి కాలంలో రప్పించాడు. మరి నాటి కాలంలో ఈ తెలుగు ఎందుకు వచ్చింది? ప్రపంచ దేశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసినట్టయితే ప్రతి దేశంలో కూడా మతోన్మాదులు విస్తరించిపోతున్నారు, నాస్తికులు ఎక్కువైపోతున్నారు. కొద్ది గొప్ప జ్ఞానం సంపాదించి దేవుడే లేడనే బుద్ధిహీనుడు, బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు లేడనే వాడు బుద్ధిహీనుడు అని రాయబడింది. అయితే ఇలాంటి బుద్ధిహీనుడు దేశంలో ప్రబలిపోతున్నారు, కోకొలుడుగా విస్తరిల్లుతున్నారు. వారందరికీ బుద్ధి చెప్పడానికే కావచ్చు, ఒకవేళ లేదంటే అవిశ్వాసంతో కూడినటువంటి మన యొక్క ఆత్మీయ జీవితాలు కావచ్చు, సరైనటువంటి విశ్వాసం లేనటువంటి ఆత్మీయ జీవితం కావచ్చు, లేదంటే ఒకవేళ ఈరోజు క్రైస్తవుని నిజమైనటువంటి దేవుని యొద్దకు చేర్చడానికి కావచ్చు. ఈరోజు హోమ్ క్వారంటైన్లో ఉంటున్న నీకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏంటి? ఒంటరిగా ఉంటున్న నీవు దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఏంటి? దేని కొరకు ఈ అవకాశం నీకు ఇచ్చిందంటే నీవు సంతోషించడానికి కాదు, నీవు ఇంటిలో ఉండి కాలక్షేపం చేయడానికి కాదు, బంధువులతో స్నేహితులతో గంటల ఫోన్లో మాట్లాడడానికి కాదు. దేనికి ఇచ్చాడు తెలుసా? ఇదిగో మోకరించి దేశం కొరకు ప్రార్థన చేయి. దేశం కొరకు ఏం చేస్తున్నాం మనం? ఈ భయంకరమైన తెగులు ఇలా దేశాలను గమనిస్తున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవుడుగా దేశాల కొరకు మనం చేయగలిగింది ఏంటి? ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ పత్రిక 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనం మనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. క్రైస్తవులుగా ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న మనం చేయగలిగింది ఏంటో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. 24వ అధ్యాయము 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. గమనించారా పిల్లల? రాజైనటువంటి దావీదు ఏలుబడిలో కూడా దేశం మీదకి తెగులు వచ్చింది. దేశం మీదకి తెగులు వచ్చి ఆ తెగులు ఎలా ఆగిపోవాలో చెప్పి ప్రయత్నాలు ఆలోచన చేస్తున్నప్పుడు దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. దావీదుకి వచ్చినటువంటి ఆలోచన ఏంటి తెలుసా? యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా ఆ దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా. దేవుడు ఎప్పుడు ఆలకించాడు విజ్ఞాపన? దేవుడు ఎప్పుడు విజ్ఞాపన ఆలకించాడు అని అంటే బలిపీఠము కట్టాడు దావీదు. బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద సమాధాన బలులను, తర్వాత సమాధాన బలులను, దహన బలులను అర్పించిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయింది. దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయింది. ఉగ్రత ఎప్పుడు ఆగిపోయింది అంటే ముందుగా ఆ దేశంలో బలిపీఠం లేదు. అనేక మంది హైందవ రాజులు వచ్చిన తర్వాత, అనేక మంది దేవుని గురుతరం వారు వచ్చిన తర్వాత కట్టినటువంటి బలిపీఠములు పడగొట్టారు, ఉన్నత స్థలాలని శిథిలం చేశారు, ధ్వంసం చేశారు. దావీదు రాజు అయిన తర్వాత తిరిగి బలిపీఠాలు కట్టాడు. ఆ బలిపీఠాల మీద సమాధాన బలి, దేవునికి నీకు సమాధానం ఉండాలి అంటే నువ్వు అర్పించాలి. ఈరోజు బలి కట్టాలి, బలిపీఠం కట్టాలి. ఎక్కడ కట్టాలి బలిపీఠం? ప్రతిదానికి బైబిల్ గ్రంథంలో సమాధానం ఉంది. బైబిల్ జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివితే చాలు అసలు బలిపీఠం అంటే ఏంటో, సమాధాన బలి, దహన బలి అంటే ఏంటో ఈ లేఖనాల్లో మనందరికీ తేటతెల్లంగా అర్థమవుతాయి. కానీ ఆ లేఖనాలను పరిశీలించేటటువంటి ఆ సమయం మనకు లేకుండా మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచన విధానంగా ప్రవర్తిస్తున్నాం. గమనించినట్టయితే దావీదు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద సమాధాన బలిని, తర్వాత దహన బలిని అర్పించిన. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగిపోయెను, ఇశ్రాయేలును విడిచిపోయెను. హల్లెలూయా! తెగులు ఆగిపోయింది, ఇశ్రాయేలు విడిచిపోయింది. ఎప్పుడు అంటే దావీదు బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద సమాధాన బలి, అలాగనే దహన బలిని అర్పించాడు. ఈరోజు క్రైస్తవుడిగా బలిపీఠాలు కట్టాలి. ఏ బలిపీఠం కట్టాలి తెలుసా? ప్రార్థనా బలిపీఠం కట్టాలి. నీ ప్రార్థన నీ ఇంటిలో ఒక బలిపీఠం తయారు చేసి
ఆ బలిపీఠం మీద నీ దహన బలి సమాధాన బలి అర్పించాలి. దహన బలి సమాధాన బలి అంటే ఒకప్పుడు ఇస్రాయేలు అర్పించిన బలులు కాదు పిల్లరా. ఆ బలిపీఠం మీద ధూపం వేయాలి. ధూపం వేయాలంటే ఒకప్పుడు యాజకులు చేస్తున్నటువంటి ధూపం కాదు. ఈరోజు క్రైస్తవుడిగా ప్రార్థనా ధూపం కలిగి ఉండాలి. ప్రార్థన ధూపాన్ని వేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చదివిస్తా. రండి కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం 141వ కీర్తన 2వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 141వ కీర్తన 2వ వచనం చూద్దాం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. నా ప్రార్థన నీ సన్నిధిలో ధూపం వలె ఉండాలి. ధూపం ఎవరు వేశారు? యాజకులు వేశారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఒక యాజకుడిగా దేశం కొరకు పని చేయాలి. ప్రతి క్రైస్తవుడు ఒక యాజకుడిగా ప్రార్థనా ధూపం వేయాలి. నీ ఇంటిలో ఒక బలిపీఠం కట్టి ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేసుకొని ఆ పరిశుద్ధ స్థలములో దేవునికి దహన బలులు సమాధానములు అర్పించాలి. దాన్నే ప్రార్థనతో చెప్పబడింది. అలా ప్రార్థన చేస్తే అప్పుడు నీ మనవి దేవుడు ఆలోచించి దేశానికి క్షేమాన్ని ఇస్తాడు. ఈ తెగులు మన మధ్యలో లేకుండా తీసివేస్తాడని చెప్పి పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడ్డాయి. నాటి కాలంలో ఎన్నో వేల సంవత్సరాల కాలంలోనే దావీదు మహారాజుగా ఉన్నప్పుడే ఈ సంఘటనలు జరిగాయి. దావీదు కాలంలో తెగులు వచ్చినప్పుడు ఆ తెగులు దేశం విడిచి పారిపోవడానికి, తెగులు దేశం విడిచి ఇశ్రాయేలు మధ్యలో లేకుండా వెళ్ళిపోవడానికి దావీదు చేసిన పని ఏంటి తెలుసా? ముందుగా బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద దేవుడికి మనిషిని సమాధానపరచడానికి, దేవుని యొక్క ఉగ్రతను వెళ్ళిపోవడానికి, తీసివేయడానికి దాని మీద సమాధాన బలి అర్పించాడు, దహన బలి అర్పించాడు. ఈ సమాధాన బలి, దహన బలి తర్వాత ఆ బలిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క బలిపీఠం దగ్గర ఉన్నటువంటి నిప్పుల మీద వేసినప్పుడు అది ధూపం వల్లే పైకి వస్తుంది. ధూపం. ఆ ధూపం ఈరోజు క్రైస్తవులు చేయవలసిన ధూపం అంటే తెలుసా? నాడు కీర్తనకారుడే రాసినటువంటి ధూపం అంటే తెలుసా? ప్రార్థన. అలాంటి ప్రార్థన శక్తి మనమందరం కలిగి ఉండాలి. 141వ కీర్తన. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును కాక. దావీదు మహారాజు ఆ రోజు దహన బలి అర్పిస్తే అది దేవుడికి అంగీకారంగా ఉంది. దావీదు మహారాజు ఆ రోజు బలిపీఠం పెడితే దేవునికి అంగీకారంగా ఉంది. దేవుని యొక్క తెగులు నిలిచిపోయింది. దేవుని యొక్క ఉగ్రత ఆపివేయబడింది. ఈరోజు క్రైస్తవుడిగా ఉందా నీ ఇంట్లో బలిపీఠం? ఎన్ని కుటుంబాలలో ప్రార్థన బలిపీఠాలు ఉన్నాయి? ఎన్ని సంఘాలలో ప్రార్థన ధూపం వలె వేయబడుతుంది? ఆ ధూపం గురించి ఇంకా కొన్ని లేఖలు మనం ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క భయంకరమైన తెగులు మన దేశం విడిచిపెట్టుకోవాలంటే మనం కూడా దేవునికి మన ప్రార్థన ధూపం వలె వేసేవారిగా మనం ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు చదివిపిస్తాను. రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలబడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. సువర్ణ పాత్రలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ 24 పెద్దల దగ్గర ఉన్నటువంటి దూతలలో చేతుల్లో సువర్ణ పాత్ర ఉంచబడింది. ఈ సువర్ణ పాత్రలో ధూపం ఉందంట. ఈ ధూపం దేనికి సాదృశ్యంగా రాయబడింది? అక్కడ ఈ ధూపాలు దేని గురించి సాదృశ్యంగా రాయబడింది? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలబడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. వారి యొక్క 24 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి 24 యొక్క పెద్దల చేతుల్లో ఉన్నటువంటి ఆ సువర్ణ పాత్రలు ఉన్నాయి వారి చేతుల్లో. పరలోకంలో ఉన్నటువంటి సంఘటనని, పరలోకంలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని అపొస్తలుడైన యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడై యేసుక్రీస్తు చెప్తుంటే వ్రాయించి గ్రంథస్థం చేసి మనకి ఇచ్చాడు పిల్లరా. దాంట్లో ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? 24 పెద్దల యొక్క చేతుల్లో సువర్ణ పాత్రలు ఉన్నాయి.
ఆ 24 పెద్దల చేతుల్లో ఉన్నటువంటి సువర్ణ పాత్రలు ఏం నిలిపి ఉన్నాయి తెలుసా? ఏం కలుపుకుని ఉన్నారు తెలుసా? చదవండి 8వ వచనం. ఆ 24 పెద్దలు చేత పట్టుకుంది సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రె పిల్ల ఎదుట సాగిరపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అందరి ప్రార్థనలు కాదు, అందరూ ప్రార్థన చేస్తారు, కానీ కొందరి ప్రార్థనలే పరలోకానికి సాక్ష్యపడతారు అనడానికి ఈ లేఖనం నిదర్శనం. ఈ ప్రార్థన దేనిగా కనిపిస్తుంది? ఈ ప్రార్థన ఎలా కనిపిస్తుంది? ఈ ప్రార్థన దేనితో పోల్చాడు? ఒక ధూపంతో పోల్చాడు. ప్రార్థనా ధూపం. అందుకే సాయంకాలం నీ చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె ఉండాలి. చేతులెత్తి ప్రార్థన చేసే అలవాటు చాలా మంది తత్వంగా ఉంటుంది. చాలా సంఘాల్లో అందరూ చేతులెత్తి ప్రార్థన చేయబడ్డారు. అందరూ రాయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటే పురుషులు మాత్రమే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. తిమోతి పత్రికలో రాయబడింది. స్త్రీలు అడకయు స్వస్థ బుద్ధియు కలిగి నెత్తి మీద కొంగు వేసుకొని ప్రార్థన చేయాలి. ఇది గమనించినటువంటి అనేక మంది సంఘకారులు బోధిస్తున్నారు ఏంటంటే అందరూ చేతులెత్తుదాం, అందరూ ప్రార్థన. అందరూ కాకపోయినారా? కొందరు మాత్రమే. ఆ కొందరులో పురుషులు చేతులెత్తి ప్రార్థన చేస్తే సాయంకాలం నైవేద్యం వలె ఉండాలి. నీ ప్రార్థన ఆయన సన్నిధికి ధూపం వలె ఉండాలి. కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. గమనించండి, ఈరోజు నీ ఇంటిలో ఉందా ప్రార్థన బలిపీఠం? దావీదు మహారాజుగా ఉన్నప్పుడు తన దేశం మీదకి వచ్చినప్పుడు తెగులు ఆగిపోవడానికి ఆయన ప్రార్థన ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద సమాధాన బలులను దహన బలులను అర్పించిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయింది. ఆ తెగులు ఆ దేశం నుండి తొలగిపోయింది. ఈరోజు తెగులు గురించి మనం ఆందోళన చెందుతూ ఉన్నాం. ఈరోజు తెగులు గురించి మనం భయకంపితులు అయిపోతున్నాం. తెగులు గురించి మనం ఆందోళనకరమైన పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం. ఈ తెగులు ఎలా ఆగిపోతుంది? ఈ తెగులు నిర్వీర్యం చేసేవాడే లేడా? ఈ తెగులు యొక్క భయంకరమైన పరిస్థితులు నాకు నా కుటుంబానికి సంభవించకుండా కాక అని ఒక స్వార్థపూర్వకమైన ప్రార్థన మనం చేస్తున్నాం. కానీ అసలు ఈ తెగులు ఎందుకు వచ్చింది? ఈ తెగులు రూపుమాపిపోవాలంటే క్రైస్తవుడిగా నీవు నేను చేయవలసినటువంటి బాధ్యత ఏంటి అని ఎప్పుడైనా మోకరించి దేవుని యొక్క సన్నిధిలో అడిగావా? కనిపెట్టావా? ఒకసారి కనిపెడితే లేఖనం నీతో మాట్లాడుతున్నాయి. ఈరోజు ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితమే వ్రాయబడినటువంటి క్వారంటైన్ మనం చూసాం. 1000 సంవత్సరాల క్రితమే దేవుని యొక్క ఉగ్రత వైరస్ ఎందుకు వస్తుందో, ఎందుకు దేవుడు అమలు చేశాడో దేశాల మీదకి మనం చూసాం. ఆ అమలు చేయబడినటువంటి ఆ వైరస్ ని దేవుడు ఏ రీతిగా, ఆ తెగులు ఏ రీతిగా రూపుమాపాడో మనం చూసాం. అయితే ఈరోజు మన ముందు ఒక బాధ్యత, ఈరోజు మన ముందు ఒక ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఏం చేయాలి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 8వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచ్చాడు మనం చూసినట్లయితే మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠ పైన పరిశుద్ధుల అందరి ప్రార్థనలో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యము ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. హల్లెలూయా! దేవుని సన్నిధిని చేరింది. ఏం చేరింది తెలుసా? పరిశుద్ధుల ప్రార్థనలో గుర్తుపెట్టు. పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడున్నాయి? అనుకుంటున్నావా నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని? ఒకడు అనుకుంటున్నావా నిరుత్సాహంలో ఉన్నావా నీ ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు అని? నీ ప్రార్థనలో శక్తి లేదని, నీ ప్రార్థనలో బలము లేదని, నీ ప్రార్థన దేవునికి అంగీకారం కాదని ఒకడు నువ్వు పొరపడుతుంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఊరికే పోలేరా? 24 పెద్దలు పరలోకంలో ఉన్నారు. వారు బలిపీఠం ముందు ఒక సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్నారు. ఆ సువర్ణ పాత్రలో నీ ప్రార్థన పెట్టబడుతుంది. ఆ సువర్ణ పాత్రలో నీ ప్రార్థన ఉంచబడుతుంది. దేవుని సన్నిధికి ధూపం వలె నీ ప్రార్థన వేయబడుతుంది. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. ఆలోచించారా? పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థన, మనం చేస్తున్నటువంటి స్తుతి, మనం చేస్తున్నటువంటి విజ్ఞాపన, ఒక అద్భుతమైన మాట నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు 430 సంవత్సరాలుగా వారు పెడుతున్న మొర నా సన్నిధికి వినబడింది. నువ్వు అనుకుంటున్నావా నా ప్రార్థన వినబడట్లేదని? ఎంతకాలం పెట్టారు ఇశ్రాయేలు? 430 సంవత్సరాలు పెట్టిన మొర నా సన్నిధికి వినబడింది. వారి యొక్క పనులలో ఐగుప్తీయులు వారిని పెడుతున్నటువంటి బాధ నేను చూసే ఉన్నాను. నీ బాధను చూస్తున్న దేవుడు, నీ మొరను వింటున్న దేవుడు, అన్నీ తెలుస్తున్నాయి దేవునికి. నీవు ఒకవేళ పొరబడుతున్నావేమో, నా ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నా ప్రార్థన దేవుని సన్నిధి చేరట్లేదు అని ఒకడు నువ్వు పొరబడుతున్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకుందాం మన జీవితాన్ని, మన హృదయ గర్వాన్ని మనం సరి చేసుకుందాం.
దేవునికి మాత్రమే లోబడుతుంది. మనము దేవునికి తప్ప ప్రతి దానికి లోబడుతున్నాం. ఈ లోకంలో అధికారానికి లోబడుతున్నాం, మనుషులకు లోబడుతున్నాం, ఆశీర్వాదాలకు లోబడుతున్నాం, అనేకమైన వాటికి మనం లోబడుతున్నాం. కానీ దేవునికి లోబడినటువంటి ఫరో రాజు యొక్క మెడలు వంచడానికి ఆనాడు దేవుడు వైరస్ని ఆ తెగులు రప్పిస్తే దేశాల మీదకి. ఈనాడు నేనే దేవుడిని అనేటువంటి గర్విష్ఠుల యొక్క హృదయాన్ని మార్చడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ తెగులు ఒకటి దేవుడు అమలు చేశాడేమో ఆలోచించావా? ఎందుకు వచ్చింది తెగులు? మన యొక్క జీవితంలో కానీ, మన పూర్వీకుల కాలంలో కానీ, మన కాలంలో కానీ ఎన్నడూ కని విని ఎరుగునటువంటి రీతిలో ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కానీ విని ఎరగినటువంటి రీతుల్లో పరిస్థితులు మార్చబడ్డాయి. కారణాన్ని ఆలోచించేవా? హృదయ గర్వంతో నిండిపోయిన మనిషి, తనకు తానే దేవుడిగా ప్రకటించుకుంటున్న మనిషి, తనకు తానే దేవుడి కంటే ఎక్కువగా తనకు తాను హెచ్చించుకుంటున్న మనిషిని దేవుడు సరిచేయటం కొరకు దేవుడి యొక్క తెగులు ఒకళ్ళు రప్పించాడేమో గమనించుదాం. ఇక్కడ నీవు చేస్తున్నటువంటి ప్రార్థన, నీటిలో బలిపీఠం నాడు దావీదు బలిపీఠం కంటే సమాధానం దహనం అర్పిస్తే దేవుని యొక్క ఉగ్రత ఆ దేశంలో నుండి తొలగిపోయింది. దేవుని యొక్క తెగులు ఆ దేశంలో రాకుండా నిలిచిపోయింది. ఈరోజు నువ్వు నేను చేయవలసిన పని ప్రార్థన బలిపీఠాలు మన గృహాలను కట్టుకోవాలి. ఇక్కడ దేవుని పనికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దేవుని యొక్క సన్నిధికి రాకుండా, సమాజ మందిరంగా కూడకుండా చట్టాలు రూపొందించబడ్డాయి. అయినా పర్వాలేదు, కానీ క్రైస్తవుడిగా మన యొక్క ప్రయాణం ఆగడానికి వీల్లేదు. క్రైస్తవుడిగా మన గురి తప్పిపోవడానికి వీల్లేదు. క్రైస్తవుడిగా మన యొక్క విశ్వాసం కోల్పోవడానికి వీల్లేదు. క్రైస్తవుడిగా మన యొక్క బాధ్యత రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన చేయవలే అని చెప్పిన లేఖనాన్ని మనం విస్మరించడానికి వీల్లేదు. దాని ప్రకారం మనం ప్రార్థన చేయాలి. వైరస్ కొరకు ప్రపంచ దేశాలు శాంతి సమాధానంతో ఆరోగ్యం ఐశ్వర్యంతో కలిగి ఉండడానికి ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థన ఏమైతుందంటే, నువ్వు నేను చేసినటువంటి ప్రార్థన ఎక్కడుందా? ప్రార్థన పరలోకంలో 24 పెద్దలకు సువర్ణ పాత్రలో పట్టబడింది. తిరిగి ఒక మాట చదువుకొని 4వ వచనం కూడా చదువుతాం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిలో చేరిను. హల్లెలూయా! ఎక్కడ చేరిందంట? దేవుని సన్నిధిలో చేరింది. ఎక్కడి నుంచి చేరింది? 24 పెద్దలో చేతుల్లో పెట్టబడినటువంటి ఆ యొక్క సువర్ణ పాత్రలో ధూప ద్రవ్యముతో ధూప ద్రవ్యం అంటే ఏంటో ఇంతకుముందు మీకు చెప్పాను కదా. ధూప ద్రవ్యము అంటే ఏంటి? ఇప్పుడు మనం సాంబ్రాణి అలాగే రకరకాల ఔషధాలతో కలిగినటువంటి ధూప ద్రవ్యం అనుకుంటున్నారా? ఏంటి ధూపం? ఏంటి తెలుసా? కీర్తన గ్రంథం 141వ అధ్యాయము 2వ వచనం చెప్పబడిన రీతిగా, నీ ప్రార్థన నా సన్నిధికి ధూపం వలె. నీ ప్రార్థనే ధూపం, మరేదో కాదు ధూపం అంటే. నీ ప్రార్థనే ధూపం. నాడైతే యాజకులు ధూపం వేశారు, అతి పరిశుద్ధాలయంలోకి వెళ్ళి ధూపం వేశారు. ఆ ధూపం వేయడానికి వాళ్ళు కలిపారు కొన్ని పదార్థాలు, కొన్ని ఔషధాలు కలిపారు. ఇప్పుడు నువ్వు కలపవలసింది తెలుసా? నీ ప్రార్థన విజ్ఞాపన ధూపం వల్ల దేవుని యొక్క సన్నిధికి చేరాలి. అలా చేరినటువంటి దాన్ని పరిశుద్ధుల పాత్రలో పట్టి ఇక్కడ 4వ వచనంలో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి, ధూప ద్రవ్యం పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. దేవుని సన్నిధిని చేరెను. ఆలోచించండి పిల్లలు, మన ప్రార్థన వృధా కాదు. మన ప్రార్థన ఊరికే ప్రతి ఏదో ఒక దినము మన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. ఈ భయంకరమైన కరోనా మహమ్మారి నుండి ప్రపంచ దేశానికి దేవుడు విముక్తిని కలిగించడానికి నీవు నేను క్రైస్తవుడిగా మన కుటుంబంలోనే ప్రార్థన బలిపీఠములు కట్టి ప్రార్థన ధూపాన్ని వేసి ఆ దేవుని యొక్క సన్నిధికి అది చేరే రీతిగా మన ప్రార్థన, అలా ప్రార్థన అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ మరి ప్రకటన గ్రంథంలో రాయబడింది ఎవరి ప్రార్థన చేరుతుందని. ఎవరి ప్రార్థన? పరిశుద్ధుల ప్రార్థన. కారణం తెలుసా? బీ హోలీ బికాస్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్న మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నింపబడ్డట్లయితే, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా, నిందారహితులుగా ఉన్నట్లయితే మన ప్రార్థన మాత్రమే చేరబడుతుంది. అందరి ప్రార్థన కాదు. అందరూ ప్రార్థన చేస్తారు, కానీ ఎవరు పరిశుద్ధులైతారో, ఎవరు నీతిమంతులైతారో, ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రార్థన మాత్రమే దేవుని యొక్క సన్నిధికి చేర్చబడుతుంది. గమనించుదాం, ఆలోచన చేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. అనేకమైన లేఖనాలు మనం ధ్యానిస్తాం. అనాది కాలంలో నిర్గమాకాండంలో ఆ వైరస్, ఆ యొక్క భయంకరమైన తెగులు ఏ రీతిగా రూపుమాపబడిందో అప్పుడు
ఆ తెగులు ఆగిపోయిన తర్వాత, ఆ తెగులు ప్రజల్లో ప్రబలడం ఆగిపోయిన తర్వాత ఫరో రాజు దిగొచ్చాడు తన యొక్క సింహాసనం విడిచిపెట్టి. ఫరో రాజు తనను తాను యెహోవా ఎవడు అన్న ఫరో రాజు, అయ్యా మీ దేవుడే నిజమైన దేవుడు, హల్లెలూయా, మీ దేవుడే నిజమైన దేవుడు, వెళ్ళండి మీరు మీ దేవుడిని ఆరాధించుకోండి, మా కొరకు కూడా విజ్ఞాపన చేయండి. చూసారా ఎక్కడి నుండి ఎక్కడికి దిగొచ్చాడు? అంటే దేవుని యొక్క ప్రతి పనికి ఒక రీజన్ ఉంటుంది. ఏ రీజన్ లేకుండా, ఏ కారణం లేకుండా ఆయన ఏది చేసేవాడు కాదు. ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. ఆ రోజు ఫరో యొక్క గర్వాన్ని అణిచివేయడానికి నాడు 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశాన్ని బాధ పెడితే, మరి ఈనాడు అనేక మంది దేవుని ఎరిగినటువంటి ప్రజలు కూడా దేవుని యొక్క సన్నిధికి రాకుండా, దేవుని యొక్క సన్నిధికి ఆటంకాలు కలిగిస్తూ, ఆయన స్తుతించడానికి, ఆరాధనకు మహిమపరచడానికి ఆటంకాలు సృష్టిస్తూ, కొంతమంది అయితే నేనే దేవుడిని అని చెప్పుకుంటున్న సందర్భాన్ని ప్రపంచ దేశంలో మనం చాలా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అనేక మంది ప్రజలలో భయంకరమైన పాపము చేత నిండిపోతుంది. ఆ భయంకరమైన పాపం నుండి రూపుమాపడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఈ వైరస్ని ప్రపంచం మీదకి అనుమతించాడేమో మనకు తెలియదు. పరిస్థితులు ఏదైనా సరే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం దేవుడికి మాత్రమే సాధ్యం. ఏ మనిషి వల్ల కాదు, ఏ సైంటిస్ట్ వల్ల కాదు, ఏ శాస్త్రజ్ఞుల వల్ల కాదు. మరి చేయగలిగింది ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే. ఆ దేవుడికి అసాధ్యమైన ఏది లేదు. కాబట్టి ఈరోజు మనం తగ్గించుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేస్తే పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి ధూపం వలె వేయబడతాయి. హల్లెలూయా. ఆ ధూపం వలె వేయబడుతున్నటువంటి ప్రార్థన మనందరము కలిగి ఉన్నాం. ఈ కలిగి ఉన్న ప్రార్థన అనే ఆయుధాన్ని ఈ వైరస్ మీద మనం ఎక్కుపెడదాం. కంటికి కనిపించిన శత్రువు అయినటువంటి వైరస్తో మనం ప్రార్థనలో పోరాడదాం, ప్రార్థనలో విజయాన్ని సంపాదించుదాం. ప్రార్థన చేత మన యొక్క దేశాన్ని, మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క ప్రపంచాన్ని మనం రక్షించుకుందాం. మనం చేయగలిగింది ప్రార్థనే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరము ప్రార్థనలో ఏకీవించుదాం. మీరందరూ కలిసి మీ యొక్క ఆ యొక్క ఫోన్ ముందు ఉన్నటువంటి ఈ యొక్క లైవ్ ఆరాధనలో పాల్గొన్న మీరందరూ కలిసి మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించండి. మీ పిల్లలను మోకరింప చేయండి. ప్రార్థనలో ఏకీవించండి. మీ పిల్లల్ని మీరు అందరూ కలిసి మోకరించి ప్రార్థనలో ఏకీవించుదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. ఈ కార్యక్రమం వీక్షించిన తర్వాత మీరందరూ కలిసి దీనిని షేర్ చేయండి, అనేకులకి ఈ వర్తమానాన్ని తెలియచేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించుదాం. అందరం కలిసి ప్రార్థనలో ఏకీవించుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల గొప్ప దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. మరి చక్కటి వర్తమానంతో ప్రభా ఈరోజు అయ్యగారు ప్రభా చెప్పిన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటుకునడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయనా నీ కృపా వరంలో ప్రభా ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కోరుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయనా విశ్వాసంతో ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేము బ్రతుకుటకు సహాయం దయచేయండి ప్రభా. ఈ కరోనా వైరస్ అనేది ప్రభా ప్రపంచమంతటి వ్యాపించుతున్నాగా ప్రభా నాయన క్రైస్తవులైన మేము ప్రభా నాయన అయ్యగారు చెప్పిన వర్తమానంతో ప్రభా మేము విశ్వాసములో ప్రభా బ్రతుకుటకు సహాయం దయచేయండి. నాయన నీ పరిశుద్ధాత్మ ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రభా నాయన దర్శించుటకు సహాయం దయచేయండి. వాక్యం పంచుకున్న అయ్యగారిని ప్రభా ఇంకా నీ ఆత్మయ కార్యములు ప్రభా ఆయనలో ప్రభా మా కుటుంబాలకు ప్రభా ఆశీర్వాదకరంగా ఉండేటకు సహాయం దయచేయండి. నాయన ఈ వీడియో చూస్తున్న ప్రతి కుటుంబమును ప్రభా పేరున దీవించి ఆశీర్వదించి నీ కృపలో ప్రభా అంచెలంచెలుగా ప్రభా ఎదుగుటకు సహాయం దయచేయండి. చక్కటి వర్తమానాన్ని ప్రభా మరొకసారి మేము నెమరు వేసుకునే భాగ్యం దయచేయండి. ఈ వర్తమానంలో ప్రభా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభా. వర్తమానంలో ప్రభా ఎన్నో దీవెనకరంగా ప్రభా ఉంటున్న కనుక ప్రభా మేము సాగిస్తున్న ఈ యొక్క ప్రయాణంలో ప్రభా విశ్వాసముతో ప్రభా నీ సన్నిధిలో సాగుటకు సహాయం దయచేయండి. నాయన నీ కృప నీ సన్నిధి మాకు తోడొచ్చుటకు సహాయం దయచేయండి. మెండైన నీ కృప ప్రభా నాయన సంఘానికి ప్రభా నాయన సంఘ బిడ్డలకు ప్రభా సంఘస్థులకు ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నీ కృపావరము పొందుకున్న భాగ్యం దయచేయమని వేడుకొనుచున్నాను. నాయన వీడియో ద్వారా ప్రభా చక్కటి వర్తమానంతో ప్రభా నాయన వింటున్న నీ బిడ్డలను ప్రభా నాయన ఇంకా అనేకంగా ప్రభా
వారి కుటుంబాలు ప్రభా అనేకంగా ప్రభా దీవించబడటానికి సహాయం దయచేయండి నాయన. మరి ప్రభా ఈ కరోనా వైరస్లో ప్రభా నాయన మరి పరిశుద్ధమైన మందిరాలు ప్రభా మూతపడుచున్నగా ప్రభా నాయన మీరు ఇచ్చిన మా హృదయం అనే దేవాలయము ప్రభా నాయన నువ్వు ఇచ్చిన మా యొక్క హృదయంలో ప్రభా నీ సన్నిధిని ఎవ్వరు అది మూయలేరు ప్రభా. అది నాయన మీరు అంటున్నారు తండ్రి మరి ప్రభా నీ యొక్క ఆత్మ యెహోవాని దీపమై ఉన్నది కనుక ప్రభా నాయన మా ఆత్మ ప్రభా నాయన మీ యొక్క దీపమై ఉన్నది కనుక ప్రభా నాయన ఈ శ్వాసంలో కొనసాగుటకు సహాయం దయచేయండి నాయన. మరి పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క లాక్డౌన్ ప్రభా యేసు నామములో ప్రభా రాజకీయ నాయకులతో మీరు మాట్లాడి ప్రభా అది ఎత్తేటకు సహాయం దయచేయండి. ఈ కరోనా వైరస్ ప్రభా యేసు నామములో ప్రభా ఈ ప్రపంచంతో వ్యాప్తిలో ప్రభా అది వ్యాపించున్నగా ప్రభా దాన్ని పారదోలుటకు సహాయం దయచేయండి నాయన. మూయబడిన పరిశుద్ధమైన మందిరాలు ప్రభా మూయబడిన నీ పేరు పెట్టిన మందిరాలు ప్రభా మరలా తెరిచి ప్రభా నీ మందిరములో ప్రభా మేమందరూ కలుసుకొని నీ నామాన్ని గణపరిచే భాగ్యం దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించి నీ ప్రకాశమైన వెలుగును ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి వెలిగించుటకు సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ ఉన్నతమైన నామములో అడిగిపెట్టుకుంటున్న పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొరకు పోరాడుతున్న ప్రతి వ్యక్తికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రత్యేకంగా చెల్లిస్తూ ఆధ్యాత్మికంగా ఈ యొక్క వర్తమానం చేత దీవించబడిన మీరు ఈ వర్తమానం చేత బలపరచబడిన మీరు ఈ కార్యక్రమాన్ని బలపరచడం కొరకు అనేక మందికి ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగనే మరి ప్రతి దినము 12 మంది అపొస్తలుల యొక్క జీవిత చరిత్రను ఒక్కొక్క దినము ఒక్కొక్క అపొస్తలుల గురించి మనము మన సంఘం ద్వారా తయారు చేయబడే యూట్యూబ్ ఛానల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఫిలిం నగర్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన యొక్క ఛానల్ వస్తుంది. దాంట్లో మన యొక్క ప్రతి ప్రోగ్రామ్ని ప్రతి దినము దాంట్లో పోస్ట్ చేయబడుతుంది. మొదటిగా స్టెఫెన్ గురించి మీకు అందించడం జరిగింది, రెండవదిగా యాకోబు గారి గురించి, మూడవదిగా ఫిలిప్ గురించి, అలాగే నాలుగవ హతసాక్షి అయినటువంటి మాథ్యూ గురించి, మత్తయ్య గారి గురించి మీకు అందించబడింది. మరి రేపు కూడా ఇంకా కొంతమంది హతసాక్షులుగా భావించబడినటువంటి అపొస్తలుల యొక్క జీవిత చరిత్రను మనం ప్రతిరోజు పోస్ట్ చేయబడుతుంది. కాబట్టి మీరు వీక్షించండి, ఆధ్యాత్మికంగా మేలు పొందండి, అలాగే వాటిని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి లైక్ చేసి షేర్ చేసి ఆత్మీయంగా వాటిని కూడా మీరు బలపరచండి. పరోక్షంగా మీరు కూడా దేవుని యొక్క పనిలో పాలుభాగస్తులు కాగలనే ప్రేమతో మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుని వస్తున్నాను. మీ అందరికీ వందనాలు. అందరూ ప్రభుత్వం వారు విధించినటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా మీరు పాటించండి. మనము ఇప్పటిదాకా ధ్యానం చేశాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే 38వ కీర్తన 11వ వచనంలో వ్రాయబడినటువంటి క్వారంటైన్ మొదటిగా ఎన్నో వేల సంవత్సరాల క్రితమే క్వారంటైన్ గురించి రాయబడింది కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడు. అదిగో ఆయన రాసినటువంటి క్వారంటైన్ ఈరోజు మనం కొత్తగా ప్రభుత్వాలు ద్వారా ఉంటున్నాం, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనందరము కూడా విడివిడిగా జీవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో దేవుడు మనతో మాట్లాడాడు. దాని ద్వారా మీరందరూ క్వారంటైన్లో పాల్గొనండి. అలాగే మీ చేతులు శుభ్రం చేసుకోనండి. అలాగే బయటకు వెళుతున్నటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించండి, గ్లౌజులు ధరించండి, హెల్మెట్ ధరించండి. మంచి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి మీ యొక్క కుటుంబానికి మీరు ఆదర్శవంతులుగా, సమాజానికి సంఘానికి మేలుకరమైన వ్యక్తులుగా ఆ యొక్క వైరస్ని చైన్ సిస్టమ్ను బ్రేక్ చేసేటటువంటి వారిగా ఉండి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవుల చేత నింపబడాలని ప్రేమతో మనం చేస్తూ మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ నా మాటను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. అందరూ ఒకరికొకరు వందనాలు చెల్లించుకొని సెలవు తీసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.